హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎక్స్పెక్ట్ చేసిన బడ్జెట్కి మంచి డ్యూరబిలిటీ అండ్ మంచి ఐపీ రేటింగ్ అండ్ మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఫోన్ ఎక్కడ చూసారా? చూసి కామెంట్ చేయండి. నేను చెప్పిన 3 ఫీచర్స్ మనకి ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్లో అనమాట. మెయిన్ మనకి ఈ మొబైల్ లాంచ్ డేట్ చూసినట్టయితే నెక్స్ట్ మంత్ చెప్తున్నారు, అండ్ ఏప్రిల్ అనుకోండి. కానీ కన్ఫర్మ్ డేట్ తెలియదు, రూమర్స్ ప్రకారం నెక్స్ట్ మంత్ అని చెప్తున్నారు. మెయిన్ మనకి ఈ మొబైల్ హైలైట్ ఏమంటే కెమెరాస్ అనమాట. ఇంతకుముందు ఉన్న నోట్ 40 సిరీస్కి ఈ నోట్ 50 సిరీస్కి కెమెరాస్లో చాలా వరకు అయితే ఇంప్రూవ్మెంట్ ఉందన్నమాట. నాట్ ఓన్లీ కెమెరాస్, మనకి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అయితే చేంజ్ చేస్తారనమాట. ఇంకా మనకి సిరీస్ చేంజ్ అయ్యే కొద్ది కూడా ఫీచర్స్ అనేవి చేంజ్ చేస్తా అంటే కంపెనీ కూడా కొంచెం గ్రోత్ ఉంటుంది అనమాట. ఇంకా మనకి పూర్తిగా ఈ మొబైల్ స్పెక్స్ అని కూడా తెలుసుకుందాం. అలాగే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్. మనం 400 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఫస్ట్ ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ కాల్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే గ్లాస్ ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే రూమర్స్ ప్రకారం అల్యూమినియం ఫ్రేమ్ మీద వస్తుందని చెప్తున్నారు. ఇది మనకి ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం అనమాట. దీన్ని బట్టి డ్యూరబిలిటీ మీద కొంచెం ఫోకస్ చేస్తారు అనిపిస్తుంది. అలాగే ఇది మనకి స్టీరియో స్పీకర్స్ మీద రాబోతుంది అనమాట. JBL సౌండ్ అయితే వస్తుందని చెప్తున్నారు అనమాట. చాలా బాగుంటుంది మనకి సౌండ్ క్వాలిటీ కూడా. అలాగే మనకి హైరేస్ ఆడియో సపోర్ట్ ఉంది. ఇంకా మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రాబోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ అవుతుందని చెప్పచ్చు. అలాగే ఇది మనకి IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ ఉంది. అండ్ IP64 అంటే ఫుల్లీ వాటర్ రెసిస్టెంట్ కాదు, అంటే చిన్న డ్రాప్స్కి అయితే సర్వ్ అవ్వగలదు అనమాట. ఇది మనకి వెయిట్ చూసినట్టయితే 209 గ్రామ్స్ అయితే చెప్తున్నారు. కొంచెం ఓవర్ వెయిట్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంకా మనకి డిజైన్ విషయానికి వచ్చినట్టయితే డిజైన్లో అయితే చేంజ్ లేదు, కానీ బట్ మనకి కెమెరా కాడ లైటింగ్లో కొంచెం చేంజ్ చేస్తారనమాట. అంటే మనకి ఇక్కడ RGB LED లైటింగ్స్ అయితే తెచ్చారనమాట. అంటే ఏమైనా నోటిఫికేషన్స్ కానీ ఏమైనా మెసేజ్ వచ్చినా కానీ మనకి ఇక్కడ RGB లైటింగ్ అనేది బ్లింక్గా వెళ్తూ ఉంటుంది అనమాట. మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఇది మనకి 144 Hz అయితే రిఫ్రెష్ రేట్ ఉంది అనమాట. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ ఇది. అలాగే 3000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ వస్తుంది అనమాట. అంటే మనకి ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ బ్రైట్నెస్ కొంచెం బెటర్ ఉంటుంది అనమాట. 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. అంటే మనకి ఇలాంటి కలర్స్ ఉన్నట్లయితే ఆబ్జెక్టివ్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. కెలవన్ సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మనము HD క్వాలిటీ చూసుకోవచ్చు. HD కార్డ్ HDR కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా మనకి ఇది AMOLED డిస్ప్లే కాబట్టి మనకి ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ ఉంది. నాట్ ఓన్లీ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి అనమాట. మనకి ఇంకా AMOLED డిస్ప్లే కాబట్టి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది యూజ్ చేసేటప్పుడు. అలాగే ఇంకా మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టు ఇది మనకి MediaTek Dimensity A350 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి 4 nanometer బిల్డ్ టైమ్ ప్రాసెసర్ అనమాట. LPDDR4X ఉంటుంది. IPFS 4.0 మీద రాబోతుంది అనమాట. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ కొంచెం అడ్వాన్స్గా అయితే పెట్టారు. మనకి ఈ ప్రాసెసర్ బెటర్ అంటే తక్కువ అనుకోండి, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంత హైయెస్ట్ ఎఫిషియన్సీ అయితే ఉన్నది ఈ ప్రాసెసర్లో. అంటే నార్మల్ గేమ్స్కి అయితే ఆడుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా మీరు మల్టీ టాస్కింగ్ అని అదర్ పర్పస్ యూజ్ చేసేటప్పుడు మీకు ఈ ప్రాసెసర్ అయితే బాగుంటుంది. అలాగే మనకి ఇంక ఇది Android 15 మీద రాబోతుంది అనమాట. అలాగే XOS 15 రాబోతుంది. మనకి ఇక్కడ Android 15 అంటున్నారు కాబట్టి ఈజీగా 2+ ఇయర్స్ అయితే మేజర్ OS అప్డేట్స్ ఉంటాయి. మనకి ఇక్కడ ప్రాసెసర్ పరంగా కొంచెం మైనస్ అనుకోవచ్చు. మనకి ఇన్ఫినిక్స్లో ఈ ప్రాసెసర్ అనేది పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ బట్ ఆల్రౌండ్ స్పెక్స్ పరంగా బాగుంటుంది అనమాట మొబైల్. ఇది మనకి కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారు. ఇది మనకి సోనీ IMX896 సెన్సార్ మీద రాబోతుంది. ఇది మనకి OS కూడా సపోర్ట్ ఉందన్నమాట. అలాగే మనం రేర్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మనం మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని ఫొటోస్లో చాలా వరకు అయితే బెటర్ తీయచ్చు అనమాట. అంటే ఆఫ్టర్కి బిఫోర్కి చాలా చేంజ్ ఉంటుంది. సెకండరీ కెమెరా చూసినట్టయితే మనకి 50 MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఇచ్చారనమాట. మనకి ఇది OS సపోర్ట్ ఉంది. అలాగే మనకి ఇక్కడ అప్ టు 3x నుంచి 100x వరకు అయితే మనకి జూమింగ్ ఎఫెక్ట్ ఉందన్నమాట. అలాగే మనం నెక్స్ట్ కెమెరా చూసినట్టయితే మనకి ఇక్కడ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారనమాట. మనం దీన్ని చేసుకుని అల్ట్రా వైడ్ యాంగిల్ షార్ట్స్ కానీ అలాగే గ్రూప్ ఫోటోస్ కానీ ల్యాండ్స్కేప్ ఇవన్నీ అయితే కవర్ చేసుకోవచ్చు. మనకి బ్యాక్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే చాలా బెటర్ అనమాట. మన 3 కెమెరాస్ కూడా కొంచెం డీసెంట్గా ఉన్నాయి. అలాగే మన ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 32 MP ఇచ్చారనమాట. 32 MP అంటే పర్లేదు, డీసెంట్ ఫోటోస్ అయితే కవర్ చేయొచ్చు అనమాట. మరి అంత హై ఎక్స్పెక్ట్ అయితే పెట్టుకోవద్దు. హైపర్ డూపర్ అనేది ఒక నార్మల్గా అయితే బాగా అయితే క్యాప్చర్ చేస్తాయి, అంటే సాటిస్ఫై అవ్వచ్చు అనమాట. ఆ మాదిరిగా అయితే ఫోటోస్ వస్తాయి. అలాగే మన ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మన బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి 5200 mAh బ్యాటరీ పెట్టారు. మనం 1.5 అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తున్నారు అనుకో, మీకు వన్ డే కూడా వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉండదు. అంటే డిపెండ్స్ మీరు యూజ్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది. 100 watts అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. చాలా ఫాస్ట్గా అయితే మనకి ఎక్కుతుంది అని చెప్పచ్చు. అలాగే మనకి ఇక్కడ 50 watts అయితే మ్యాగ్ ఛార్జ్ సపోర్ట్ ఉందన్నమాట. ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మాదిరిగా అయితే హెల్ప్ అవుతుంది. మనకి బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఫైనల్గా ఈ మొబైల్ ప్లస్ ఏమన్నా ఉన్నాయంటే అది కెమెరాస్ అని చెప్పొచ్చు అనమాట. మెయిన్ హైలైట్ కెమెరాస్, అలాగే డ్యూరబిలిటీ అని కూడా చెప్పచ్చు. అదే చాలా బాగున్నాయి ఫీచర్స్ని కూడా, ఏది తీసిపోయిన డౌట్స్ అయితే లేదు. ఇంకా మీకు ఫైనల్గా ఈ మొబైల్ స్పెక్స్ అని కూడా తెలుసుండే అనుకుంటున్నా. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను అనమాట.